హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కంద పులుసు రెసిపీని చూపించబోతున్నాను. దీనికోసం ఇలాగా కంద దుంపని మొత్తం పైన చెక్కు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వాటర్లో వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇవి ఒక్కో దుంప త్వరగా ఉడికిపోద్ది, ఒక్కో దుంపకి కొంచెం టైం పట్టింది. మనం చూసుకోవాలన్నమాట ఉడికిందా లేదా అని. ఇదిగోండి ఇలా పసుపు ఉప్పు వేసేసుకొని ఉడికించేసుకోవాలి. ఇదిగోండి ఉడికిందా లేదని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ దుంప అయితే త్వరగానే ఉడికిపోయింది. కాకపోతే ఈ కందని చెక్కక ముందే మనం చేతులకు ఆయిల్ని అప్లై చేసుకోవాలన్నమాట. ముందే వాటర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కడిగేసామనుకోండి మన చేతులకి దురద రాకుండా ఉంటుంది. ఈ కంద ముట్టుకున్నాం అనుకోండి హ్యాండ్స్కి చాలా దురద వస్తుంది. సామెత కూడా ఉంటుంది కదా మనకి, కందకి లేని దురద కత్తిపేటకి ఎందుకని, అలా అనమాట. ఇదిగోండి తర్వాత బాండీ పెట్టేసుకొని మనం ఆయిల్ వేసేసుకొని పచ్చిశనగపప్పు ఆవాలు చాయమినపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇవి కూడా వేగిపోయాక కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలు కూడా ఈ పోపులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ కంద పులుసుని అయితే ఈ కార్తీక మాసంలో అందరూ కంపల్సరీ తింటారు. కంద పులుసు ఒకటి, కూర గుమ్మడికాయ పులుసు ఒకటి, నేతి బీరకాయ పచ్చడి ఒకటి. మనకి ఒక్కో మంత్లో కొన్ని కూరగాయలు విశేషంగా చెప్తారు కదా. ఆషాఢ మాసంలో అయితే పాల తాలికలు, గోరింటాకు, మునగాకు కూర, తెలగపిండి కూర, ఇవి ఎలాగో ఈ మాసంలో ఈ 3 కంపల్సరీ తింటారు. గోరింటాకు అయితే చేతులకి కాళ్ళకి పెట్టుకుంటారండి, అది వెజిటబుల్ కాదు. ఇలా కారం వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిపేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇవి కొంచెం ఉడుకుతుండగానే మళ్ళీ కొద్దిగా మనం చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి మెత్తగా ఉడికిపోయినాయి. నేను వెంటనే వేసేసాను చింతపండు పులుసు కూడాను, పక్కన రెడీగా ఉంచుకున్నాను. ఇవి మెత్తగా ఉడికిపోయినాయి కదా, ఎక్కువ ఉడికితే మళ్ళీ ముద్దలా అయిపోతాయి అనమాట. ఇదిగోండి కొంచెం బెల్లం ముక్క కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా. ఈ బెల్లం ముక్క వల్ల అసలు ఈ కంద పులుసుకి టేస్ట్ వస్తుంది అనమాట. కొంతమంది బెల్లం ఇష్టపడని వాళ్ళు, తీపి ఇష్టపడని వాళ్ళు ఉంటే అవాయిడ్ చేసేయచ్చు. కాకపోతే ఈ బెల్లం ముక్క వల్లే ఈ కంద పులుసు టేస్ట్ ఉంటుందండి. ఈ కూర అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఇదిగోండి కుమకుమలాడుతున్న కంద పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఈ కూరని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.